చెరసాలలో ఉన్నప్పటికీ, రాతి గోడల మధ్యన ఉన్నప్పటికీ ఏ భయము బెరుకు లేనట్లు ఉన్నాడు. ఉదాహరణకి ఉదాహరణకి ఒక రాజు సమాధానం లేక శాంతి ఎలా ఉంటుందో అట్లా ఉట్టిపడేటట్టు ఒక బొమ్మ వేయండి అన్నాడు. సమాధానం లేక శాంతి ఉట్టిపడేటట్లు వేయండి. ఆ రాజ్యమంతా దండూరా వేపించి ఆ చుట్టుపక్కల ప్రావీణ్యత కలిగిన వారిని ఒక ఇద్దరిని తీసుకువచ్చారు. ఒక వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి బొమ్మ వేశాడు. బొమ్మ వేస్తే ఏం వేశాడు? అలాగే ఒక సముద్రము, అలాగే ప్రశాంతమైన వాతావరణము, ఆకాశము, అలాగే ఆకాశంలో ప్రశాంతంగా ఉంటున్న చూస్తున్నంగే కళ్ళుకి ఇంపుగా కనిపించేటట్లు వేశాడు. రెండవ వ్యక్తి వేసాడు. ఆ రెండో వ్యక్తి ఎలా వేసాడు అంటే, ఒక ఉధృతముగా ప్రవహిస్తున్న నది, పెనుగాలులేమో భయంకరముగా వీస్తూ ఉన్నాయి, పైనుంచేమో వర్షము ఆకుండా వస్తూ ఉంది, చెట్లేమో అటు ఇటు ఊగుతూ ఉంది. అయితే నది వస్తుంది, ఆ కొండల మధ్యన అన్ని ఇంత భయంకరంగా ఉంది. పక్కన ఆ చెట్టు మీద ఒక పక్షి ఉంది. ఆ పక్షి ప్రశాంతంగా పడుకుంది. పక్షి ఏం చేస్తుంది? ప్రశాంతంగా పడుకుంది. అంటే ఒక సమాధానం అంటే, శాంతి అంటే అలా ఉండాలి. దేవుడిచ్చే శాంతి అలాగే ఉంటుంది. అయితే ఆ పక్షి చుట్టూ ఎన్నో అపాయాలు ఉన్నాయి. ఆ గాలి ద్వారా తన గూడు ఎగిరి పడిపోవచ్చు, వర్షం ద్వారా తడుస్తూ ఉండవచ్చు, అక్కడ నది ప్రవాహం ద్వారా చెట్టే పడిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ పక్షి ఏం చేస్తుంది? ప్రశాంతంగా పడుకుంది అక్కడ. హల్లెలూయా. దేవుని ప్రియులారా, దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు సన్నిధి మనకు తోడుగా ఉంటే, మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, సాతాను యోబు కన్నా ఎక్కువ శ్రమలు మన జీవితంలో పెట్టినా మనము కూడా ప్రశాంతముగా ఉంటాం. హల్లెలూయా. ఎందుకని? దేవుడే మనకు తోడుగుండగా మనకి ఇంక భయం ఏంటి? సమస్య. మీరు ఉదాహరణకి, నీకు దేవుడు ఉన్నాడు అనే ఒక విశ్వాసం, బలమైన విశ్వాసం, నమ్మకం మనకుందనుకోండి, ఎన్ని కష్టాలని రాని మనకుండే విశ్వాసం ఏంటో తెలుసా? దేవుడు ఆ సమస్యని తీసివేస్తాడు, ఆ కష్టాన్ని దేవుడు తీసివేస్తాడు. కష్టం కాకుండా పోతుంది, బాధ కాకుండా